వాటర్ ఫ్రమ్ ఏఎస్డి లిస్ట్, ఆబ్సెంటీ, షిఫ్టెడ్, డెత్ ఓటర్ల జాబితా మొదటి గుర్తింపు అధికారి వద్ద ఉంటుంది. వారు వచ్చిన ఓటర్ని ఆ జాబితాలో ఉన్నట్లుగానే గమనిస్తే వెంటనే పోలింగ్ ఏజెంట్లకి తెలియజేస్తారు ఈ ఓటరు ఏఎస్డి లిస్టులో ఉన్నారు అనే విషయాన్ని తెలియజేస్తారు. అదేవిధంగా మైక్రో అబ్జర్వర్ కూడా తెలియజేస్తారు. వారి యొక్క గుర్తింపు పత్రాలు తనిఖీ చేసి ప్రిసైడింగ్ ఆఫీసర్ వద్దకి రిఫర్ చేస్తారు. ప్రిసైడింగ్ ఆఫీసరు వారి యొక్క ఎపిక్ కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డును తనిఖీ చేసి అవసరమైతే ఒకసారి బిఎల్ఓ తోటి కూడా విచారణ నిర్వహించుకుని తృప్తి చెందిన మీదట వారితో ఎనెక్జర్ 14లో ఫార్మ్ ఆఫ్ డిక్లరేషన్ బై ఎలక్టర్ హూజ్ నేమ్ ఈజ్ ఇన్ ఆబ్సెంటీ షిఫ్టెడ్ డెత్ అనేటువంటి ఒక ఫామ్ మీద సంతకము తీసుకుంటారు, వేలుముద్ర కూడా తీసుకుంటారు. ఎలక్టోరల్ అఫెన్స్ అండర్ ది సెక్షన్ ఆఫ్ 171D ఆఫ్ ది ఇండియన్ పీనల్ కోడ్. ఐఎమ్ అవేర్ దట్ ఇంపర్సనేషన్ ఎట్ ఎలక్షన్స్ ఈజ్ అన్ ఎలక్టోరల్ అఫెన్స్ అండర్ ది సెక్షన్ 171D ఆఫ్ ది ఇండియన్ పీనల్ కోడ్ అనేటువంటి విషయాన్ని ఓటర్కి స్పష్టం చేసిన తర్వాత వారితోటి సంతకం తీసుకుంటారు. ఆ తర్వాత ఓటుకు అనుమతిస్తారు. 17 ఇయర్ రిజిస్టర్ మెయింటైన్ చేసే ఆఫీసరు సంతకంతో పాటు థంబ్ ఇంప్రెషన్ కూడా తీసుకుని రిమార్క్ కాలంలో వాటర్ ఫ్రమ్ ఏఎస్డి లిస్ట్ అని రాస్తారు. ఈవినింగ్ ప్రిసైడింగ్ ఆఫీసరు ఈ విధంగా ఏఎస్డి లిస్టులోంచి ఎంతమంది ఓటర్లు ఓటు వేశారనే విషయాన్ని కూడా స్టాటిస్టిక్స్లో నమోదు చేసుకుంటారు. మీ పేరు? ఆరుమళ్ళ రాకుమారి అండి. ఆరుమళ్ళ రాకుమారి. మీరు ఈ ఊర్లో లేరా? ఉన్నానండి. ఆబ్సెంట్ లిస్ట్లో ఉంది. నేను 5-6 నెలల క్రితం అమెరికా వెళ్ళానండి. వచ్చి 2 రోజులే అవుతుంది. బిఎల్ఓ గారు ఒకసారి రండి. సార్ మేడం గారి పేరు ఆబ్సెంట్ లిస్ట్లో ఉందండి, కారణం ఏంటి సార్? ఆరుమళ్ళ రాకుమారి గారు రమేష్ సార్. అయితే వారు వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళొచ్చారు. పిల్లల దగ్గరికి వెళ్ళొచ్చారు. ఏజెంట్లు మీకు ఏమైనా అభ్యంతరం ఉందండి? మైక్రో అబ్జర్వర్ గారు చెప్పండి సార్. మేడం గారి పేరు ఏఎస్డి లిస్ట్లో ఉంది సార్. సార్ మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మీరు ఒకసారి పిఓ గారి దగ్గరికి వెళ్ళండి. ఫోటోగ్రాఫర్ గారు మేడం గారికి ఫోటో అమ్మ, మీ ఓటు ఆబ్సెంటీ షిఫ్టెడ్ డెత్ జాబితాలో ఉంది. మీకు గుర్తింపు పత్రాలు తనిఖీ చేసాం. అయినా సరే మీరు ఎనెక్జర్ 14లో సంతకం చేయవలసి ఉంటుంది. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 171D మీరు చెప్తున్న విషయం అసత్యమని తెలిస్తే మీపై చర్యలు ఉంటాయి. ఆ విషయం మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేసామని మీరు ధృవీకరిస్తూ ఎనెక్జర్ 14లో సంతకం చేయండి. మీరు చెప్పినవి నాకు సమ్మతమేనండి. ఏ చర్యలను తీసుకోవచ్చు నేను కనుక తప్పు అయితే నేను చెప్పేది. ఏపీఓ గారు వీరిని ఓటుకి అనుమతిద్దాం. మీరు మార్క్ చేసుకోండి. ఓపీఓ గారు 17 ఇయర్ రిజిస్టర్లో థంబ్ ఇంప్రెషన్తో పాటుగా సంతకం కూడా తీసుకోండి. రిమార్క్ కాలంలో వాటర్ ఫ్రమ్ ఏఎస్డి లిస్ట్ అని నమోదు చేసుకోండి.